ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129వ డివిజన్ కళావతి నగర్లో భక్త మార్కండేయ పద్మశాలి సంఘం సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈటెల ఘనంగా సన్మానించారు. ఈటెల మాట్లాడుతూ పద్మశాలి సంఘం వారు తనను ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. బుల్లాపూర్ నియోజకవర్గంలో పద్మశాలి సంఘం వారికి సహాయ సహకారాలు అందించడానికి తాను ముందుంటున్నానన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు ఎలిగేటి అమర్నాథ్, జనరల్ సెక్రటరీ బోగా కోటేశ్వరరావు, కార్యనిర్వాహక కటకం నాగేందర్, కోశాధికారి గాడిపల్లి మల్లేశం, 129వ డివిజన్ ఉపాధ్యక్షుడు బాసాని రమేష్, జక్కా సహదేవు, శివకుమార్, మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు. పెద్దలు పార్లమెంట్ సభ్యులు ఇక్కడ వేదిక పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నా. దయచేసి పద్మశాలి సంఘం కోశాధికారి గాడిపల్లి మల్లేష్ గారు చేస్తున్నా. One more. Thank you. Okay, ready, sir? ఫేస్ కొంచెం సైడ్ రైట్. ఓకే భయ్యా, ఒక్కసారి స్ప్రెడ్ అవ్వండి కొంచెం ప్లీజ్. జై పద్మశాలి. ఈరోజు మన ఈటెల రాజేందర్ గారిని సన్మానించుకున్నామని అన్నగారితో మనం కలవడం జరిగింది. బ్రహ్మాండ వస్తా అన్నారు. ఈరోజు మన టైం ఇచ్చారు, పిలుచుకున్నాం. మనము అన్నగారికి కొద్దిగా లేట్ అయిందన్నా, ఏమనుకోవద్దు. అంత టైంకు కాకపోతే అంత మంచి అయిందన్నా, మరి బాగా అనుకున్న మా టైం ఇచ్చారు, చాలా సంతోషం. హృదయపూర్వకంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన ఎంపీగా ఈటెల రాజేందర్ గారు మనకు ఏ విషయం ఉన్నా తప్పకుండా అన్ని విషయాల మీద సరైనటువంటి అవగాహన, పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకులు కాబట్టి అన్ని సమస్యల మీద పరిష్కారం కోసం కృషి చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి మీరందరూ కూడా మా వెంబడి ఉండాలని కోరుకుంటూ మరి ఎల్లప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటారుగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ మరి మీకు మా వెంబడి ఉన్నందుకు ఎన్నికల్లో మీరందరూ కూడా అన్నింటి మిగతా విషయాలను పక్కన పెట్టి ఒక వ్యక్తిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ రావాలనేటువంటి ఆకాంక్షతోని మరి భారతీయ జనతా పార్టీకి మీరందరూ మద్దతుగా నిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మా ఊర్లో అత్యధిక జనాభా మొత్తం ఒక 8,000 ఓట్లుంటే అంటే 2,600, 2,700 ఓట్లు పద్మశాలి ఉంటాయి. ఫస్ట్ ఆ జనాభా, దాని తర్వాత ముద్రాలు ఉంటారు, దాని తర్వాత ఎస్సీలు ఉంటారు. అత్యధికంగా జనాభా ఉన్నది. అంటే వాళ్ళతో మాకు అతి సన్నిహితమైన సంబంధాలు నేను చెప్తున్నాను. నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు, ఇప్పుడు మీకు ఆ వృత్తి లేదు కానీ నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు పులివీర అన్న ఒక ఎమ్మెల్యే ఉండే మహబూబ్నగర్, మీకు పెద్ద మనసుకు తెలుస్తుంది, పద్మశాలి కులం నుంచి ఉండే పులివీర అని ఉండే. అప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచిన రాజశేఖర్ ముఖ్యమంత్రి థ్రిఫ్ట్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. కొంతమంది పని వృత్తి చేసుకోవడం రావచ్చు. థ్రిఫ్ట్ ఫండ్ ఉంటుంది, ఎత్తేసాం. థ్రిఫ్ట్ ఫండ్ అనేది గవర్నమెంట్ కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, మనం చేసిన పనులకు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇది సమాచారం, పెళ్లిళ్ళ కోసము, ఇల్లు కట్టుకున్నప్పుడు, ఏదైనా